రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18 యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు సిలువ ధ్యానములు 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19వ తారీఖు నుండి మార్చి 29వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ఐడి 9550504718 పాస్కోడ్ 7777. గమనిక, రామ్ నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ యూపీఎఫ్ హైదరాబాద్. ఈరోజు మరి కల్వరిలో జరిగిన అద్భుతాలు, ఇది ఒక శీర్షికగా కల్వరిలో జరిగిన అద్భుతాలు మనం ధ్యానిస్తున్నాం. ఈరోజు భూమి వణికెను. మొదటగా దేశమంతయు చీకటి కమ్మెను. రెండవది దేవాలయపు తెర పైనుండి క్రిందికి చినిగాను. మూడవది ఈరోజు భూమి వణికెను. భూమి వణికెను అంటే భూకంపము వచ్చాను. సరే, మత్తయి సువార్త 27వ అధ్యాయము 50 నుండి కొన్ని వచనాలు. మాథ్యూ 27 చాప్టర్ 50 ఆన్వర్డ్స్. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచాను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగాను. భూమి వణకెను, బండలు బ్రద్దలాయను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచును. వారు సమాధుల్లో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడి శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్న వారును భూకంపమును జరిగిన ఈ కార్యములన్నిటినీ చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. భూకంపం రాగానే అందరూ భయపడిపోయినారంట. అంటే పాలస్తీనా దేశంలో భూకంపాలు రావడం అది సహజమే. ఎప్పుడు భూమి వణుకుతూ ఉంటుందట. అందరికి అలవాటే భూకంపం. కానీ ఇది భూకంపము యేసు ప్రభువు మరి సిలువలో తన ప్రాణము విడుస్తూ ఉండగా, అంటే సమాప్తమాయను అని 6వ మాట. 7వ మాట, తండ్రి నా ఆత్మను నీకు అప్పగిస్తున్నానని. ఇలాంటి కేకలు. మరి అంతసేపు ఆ చీకటి అందరూ భయపడుతున్నారన్నమాట. అంటే ఈ భూకంపము మరి ఎప్పుడు జరిగే భూకంపం కాదు, ఇది ఇట్స్ అన్ ఈవెంట్ అనమాట. అంటే తప్పకుండా ఇది దేవుని నిర్ణీతమైన భూకంపం అని నేను ధ్యానిస్తున్నప్పుడు నేను అర్థం చేసుకున్నాను. అంటే దిస్ ఇస్ అన్కామన్, ఇట్స్ అ సూపర్ న్యాచురల్ ఈవెంట్. అంటే మానవాతీతమైన ఒక కార్యం జరుగుతూ ఉన్నది. యేసు ప్రభు రక్షణార్థం, ప్రజల రక్షణార్థం, లోక పాపములు మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల అంటే మరి తన ప్రాణాన్ని అర్పిస్తున్న వేళలో మరి ఎంత నిర్దయగా కఠినాత్ములు, మరి తుంటరులు, దుర్మార్గులు ఆయనను కొట్టి తిట్టి అవమానపరిచి సిలువకు ఆయనను వ్రేలాడ చేస్తూ ఎంత పూలనాడుతున్నారు, చెడ్డ మాటలు తిడుతున్నారట. వారు కొరడతో కొడుతున్నారంట. రక్తమంతా ప్రవహిస్తుంది యేసు దేహం నుండి. ముళ్ళ మకుటం అమర్చినారు. మరి ముఖం మీద ఉమ్ముతున్నారు, చెడ్డ మాటలు తిడుతున్నారు, సిలువ కొయ్యకు అమర్చేసినారు. అంటే యేసు ప్రభు ఆ సిలువలో ఆకాశాన్ని భూమికి మధ్యలో పట్టుబాధలు అనుభవిస్తూ తన ప్రాణం కోల్పోతున్న సమయంలో మహాభూకంపం కలిగి. అంటే ఈ భూకంపము తప్పకుండా దేవుని నిర్ణీతమైందని, అంటే వీళ్ళలో భయం రావాలని కఠినాత్ములు నిజంగా దేవునికి రోషం పుట్టిందా అనిపించింది. నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు మరి దేవుని ఉగ్రతకే సూచన కదా. అంటే ఎంత పాపరహితుడు, పరిశుద్ధుడు, పావనుడు, మరి నిష్కల్మషుడు, నిర్దోషి, ఏ పాపం ఎరుగని ప్రభువును ఇంత హింసిస్తుంటే నాకు మరి అనిపించింది, తండ్రి అయిన దేవునికి తప్పకుండా
తండ్రి అయిన దేవుడే లోకాన్ని పంపినాడు యేసు ప్రభువును, తన అద్వితీయ కుమారుడైన యేసును ఆ లోక పాపముల నిమిత్తం పాప పరిహారార్థంగా పంపినాడు. ఆయన ఆ తండ్రికి కుమారునికున్న బంధం ఉంటుంది కదా, ఒక్క నిమిషంలోనే ఆ బంధం తెగినప్పుడు యేసు ప్రభు ఎలాగూ కేక వేసినాడు, నా దేవా నా దేవా నీవు నన్ను ఎలా విడిచి. అంటే దే ఆర్ వన్ ఎంటిటీ అన్నమాట. ఆ తండ్రి కుమార మరి పరిశుద్ధాత్మ అంటే వన్ ఎంటిటీ నుండి కొద్దిగా విడుదలైనప్పుడు, అంటే విడిపోయినప్పుడు. ఎందుకు పాపము పరిశుద్ధత మిళితం కాదు కదా. సో ఈ హ్యాడ్ టు గెట్ సపరేటెడ్ ఫ్రమ్ ద హెవెన్లీ ఫాదర్. అప్పుడు ఎంత రోదనతో గట్టిగా కేక వేసినాడు. అది మరి ఆ కేక, మరి ఇదంతా మనం ఆలోచిస్తుంటే తప్పకుండా తండ్రి అయిన దేవుడే మరి ఈ కఠినాత్ములందరూ కూడా కొద్దిగా ఊపినాడు అనిపించింది నాకు. భూమి వణికిందంటే ద లార్డ్ గేవ్ హెవెన్లీ ఫాదర్ షుక్ దెమ్. ఒక్కసారి ఊపు అంటే ఇది నిర్ణీతమైంది, సూపర్ న్యాచురల్ ఈవెంట్, తప్పకుండా ఇది కలగాలి. ఎందుకంటే వీరు భయపడినారని ఇక్కడ ఉంది. మీరు చూడండి 54వ వచనం, శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్న వారును భూకంపమును జరిగిన కార్యములన్నీ, జరిగే అద్భుతాలన్నీ చూసి, కలవరిలో అద్భుతాలు జరుగుతున్నాయి కదా, ఇవన్నీ వారు దే ఆర్ విట్నెసెస్ అనమాట, సాక్షులు. ఇవన్నీ చూస్తున్నారు కనులారా. అంటే వారు అక్షరాలా చూస్తున్నారు, మనం చూడక నమ్ముతున్నాము, వాళ్ళు చూస్తున్నారు అంత అక్షరాలు, లిటరలీ దే ఆర్ విట్నెసింగ్ అనమాట. అప్పుడు ఈ శతాధిపతి, కావలి ఉన్నవారు, ఈ తుంటరులు, ఈ దుర్మార్గులు, వీరు యేసు ప్రభును సిలువ వేసేవారు కఠినాత్ములంతా కూడా చూసి, ఈ భూకంపమును జరిగిన కార్యములని చూసి చిన్నగా భయపడలేదు. ఎట్లా భయపడ్డారు? మిక్కిలి భయపడ్డారంట. అంటే వీళ్ళ మట్టు కొద్దిగా కుదిపేసినాడు దేవుడు, వీళ్ళని కదిలించేసినాడు అన్న. భూమి కదులుతున్నది కదా, ఈ భూకంపము కలగానే భూమి వణికిపోతుందంట. అప్పుడు ఎన్నో కార్యాలు జరిగింది. భూమి వణికినప్పుడు బండలు బ్రద్దలైంది. అదన్నీ ఒక్కొక్క రోజు మనం ధ్యానిద్దాం. భూమి వణకడం స్టార్టింగ్ ఎట్లా, దేశమంతటా ఏం కలిగింది? చీకటి, తర్వాత తెర జరిగింది, తర్వాత భూమి వణికింది, తర్వాత బండలు బద్దలైంది, తర్వాత సమాధులు తెరవబడ్డది, నిద్రించిన అనేకులు పరిశుద్ధుల శరీరం లేచింది. సీక్వెన్స్ అనమాట. మరి దీపావళిలో లడీలు అంటారు కదా, ఒకటెనక జరుగుతూ ఉంది. భూమి కంపించగానే మరి వేర్ల మట్టుకు దేవుడు కుదిపేసినాడు. వీళ్ళను భయపడిపోయినారు. అంతవరకు యేసుప్రభు దైవ కుమారుడని, లేక మెస్సయ్య అని, లేక లోక పాపల నిమిత్తం వచ్చినాడని, పావనుడని, పరిశుద్ధుడని వాటి లెక్కలేదు కదా. దుర్మార్గులతో యేసుప్రభును సిలువేస్తున్నారు, బందిపోటు దొంగలతో ఆయన వారి మధ్యలో వ్రేలాడుతున్నాడు. యేసుప్రభు యొక్క మరి శక్తి వారికి ఏమి అర్థం కాలేదు. కానీ ఒక్కసారి భూమి వణికినప్పుడు, కుదిపినప్పుడు మరి తప్పకుండా అది దేవుని కార్యమే. భయము ఆశ్చర్యం కలిగి ఉండొచ్చు వాళ్ళు. అంటే విస్మయం పొందిపోయినారు అన్నమాట, షాకింగ్. అంతవరకు సామాన్యుడు యేసు ప్రభు, ఒక మానవుడు, ఏదో చేస్తున్నాడు గమ్మతులు అని అనుకున్నారు. కానీ వన్స్ సో మెనీ వండర్స్ ఆర్ టేకింగ్ ప్లేస్, ఇన్ని అద్భుతాలు పరంపర అన్నమాట, ఒక్కదాని వెంబడి ఇంకోటి, ఇంకో దాని వెంబడి ఇంకోటి అలాగూ జరుగుతున్నప్పుడు వాళ్ళు భయపడినారు. అంటే వాళ్ళకి భయం రావాలి కదా, మరి వాళ్ళకి ఆశ్చర్యం కలగాలి కదా. భూమి వణికింది. మరి భూమి వణికిన సందర్భాలు ఎక్కడెక్కడ ఉన్నాయని నేను తెలిస్తే ఇక్కడ ఈ పేజీలోనే కనబడ్డది నాకు. మత్తయి సువార్త 28. యేసు ప్రభు పునరుద్ధానుడైనప్పుడు కూడా మహాభూకంపం కలిగింది. ఇది మహాభూకంపం. చూడండి మత్తయి సువార్త 28. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చి, ఇదిగో ప్రభుదూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చున్నాను. అప్పుడు ఏం భూకంపం కలిగింది చెప్పండి ఒకసారి. అప్పుడు కూడా మహాభూకంపం కలిగింది. అంటే యేసు ప్రభు శిలువ మరణంలో మరి పునరుద్ధానంలో కూడా ఈ యొక్క సూపర్ న్యాచురల్ ఈవెంట్ అంటే మహాభూకంపము కలిగింది. అయితే ఇంకా చాలా పర్యాయాలు మనం చూస్తాం. మరి నిర్గమకాండము 19వ అధ్యాయం 18వ వచనంలో కూడా మరి ఈ ఒక మహాభూకంపము కలిగినట్టు మనం చూస్తూ ఉన్నాము. అంటే దేవుని ఎదుర్కొన్నట్టుకు మోషే పాళెంలో నుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతము దిగువను నిలిచిరి. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదికి దిగివచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూమం వలె లేచెను. పర్వతం అంతయు మిక్కిలి కంపించను. పర్వతం కదులుతుంటే ఎలా ఉంటుంది? పర్వతం కదులుతుందా? మరి
దేవుని సన్నిధికి కరగంది కదలంది ఏమున్నది, కదిలిపోతుంది. నేను మరి ఇవన్నీ ఇలాగ ధ్యానిస్తున్నప్పుడు చాలామంది మేము కదలము అని అనుకుంటారు కదా, అలాంటి వారు ఉంటారట. భక్తిహీనులు అనుకుంటారంట మేము ఎప్పుడు కదలమని వారి క్షేమ స్థితిలో అనుకుంటారట. ఆ మాట మీకు చూపెట్టాలి. చాలామంది అనుకుంటారు మేము ఇట్లాగే ఉంటాం, మాకేం కదలిక రాదు, దేవుడు మా జోలికి రాడని. కానీ దేవుడు ఒకవేళ ఇంత మహాభూకంపాలు ఇప్పుడు కూడా మనం వింటున్నాము, మరి ఎన్ని భూకంపాలు కలుగుతుంది. భూకంపం ఒక ఆశీర్వాదమా? కానే కాదు. భూకంపం వస్తే ఎంత ఆస్తి నష్టము, ఎంత ప్రాణ నష్టము, ఎన్ని సంవత్సరాల నుండి ప్రయాసపడి కట్టిన కట్టడాలన్నీ అగ్గిపెట్టలాగే మరి అది కూలిపోవడం అంటే ఇవన్నీ చూస్తున్నప్పుడు అది మన ఆశీర్వాదానికి సూచన కాదు. అది నాకు అనిపిస్తుంది దేవుని ఉగ్రతకే సూచన. ఇప్పుడు కూడా మహాభూకంపాలు కలుగుతాయి అంత్య దినాల్లో, మరి భూమి కంపిస్తుంది, కరువులు కాటకాలు ఇవన్నీ మీరు చూస్తారని మత్తయి సువార్త 24లో యేసు ప్రభు హెచ్చరిస్తున్నాడు. మీరు భూకంపములు, కరువులు, యుద్ధముల గురించి మీరు వింటారని. అంటే అది ఆశీర్వాదానికి సూచన కాదు, ప్రజలకు ఒక మేల్కొల్పు రావాలని దేవుని యొక్క కోపము మండడం అని నాకు అనిపించింది. భక్తిహీనులు చాలా పర్యాయములు వాళ్ళు ఏమనుకుంటారంటే మరి మాకేం సంభవించదు, మేము ఇలాగే ఉంటాము, మేము ధనాన్ని మరి హెచ్చించుకుంటూ దేవుడు లేకుండా ఉండి బ్రతుకులు మేమెన్నడూ కదలమని వారు తమ క్షేమ స్థితిలో అనుకుంటారండి. భూమినే కుదిపిన దేవుడు ఒక వ్యక్తిని ఎందుకు కుదిపడు? నా జీవితంలో కూడా వచ్చింది భూకంపం. భూకంపం కంటే ఎక్కువగా నేను మరి వ్యధ అనుభవించినాను, దుఃఖం అనుభవించినాను. అంటే వ్రేళ్ల మట్టుకు నన్ను కుదిపేసినాడు దేవుడు. ఎప్పుడంటే నేను చాలా అతిగా ప్రేమించిన బిడ్డ, మొదటి బిడ్డ తారా అని పేరు పెట్టుకున్నాం. ఎంత అందంగా ఉండింది, చక్కగా ఉండింది. అది దాదాపు 4 ఏళ్ళకు ఒక్కసారి దేవుడు నన్ను దగ్గర నుండి తీసేసినప్పుడు హఠాత్తుగా బ్యాంకు నుండి వచ్చినాను, పాపతో ఆడుకున్నాను, అంత చేసినాను. దాని తర్వాత మరి మరుసటి రోజు ఒక్కసారి లేదంటే ఎట్లుంటుంది, హఠాన్మరణం అనమాట. అప్పుడు కదిలిపోయింది నాకు, నా జీవితంలో భూకంపం వచ్చింది. అంటే అలాగూ మరి దేవుడు కొన్నిసార్లు మనము దేవుని తట్టు తిరగడానికి కొన్ని కుదుపుతాడని నాకు అంటే ఆత్మీయ అర్థం నేను చేసుకున్నాను. అంటే భక్తిహీనులు అనుకుంటారు మమ్మల్ని ఎవడు కదులుస్తాడు, హూ కెన్ షేకస్, నథింగ్ కెన్ షేకస్ అంటారు కదా. 30వ కీర్తన చూడండి 6-7, నేనెప్పుడు కదలనని నా క్షేమకాలమును అనుకుంటుని, యెహోవా దయగలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితి. పర్వతములను నూర్చువాడు, పర్వతములు బోర్ల వేయవాడు అనున్నది. ఈ సీనాయి మరి పర్వతాన్ని కదిలిపోయిందంట, కంపించిందంట మోషే ఆజ్ఞ పలకలు తీసుకొని వస్తున్నప్పుడు. అంటే దేవుని సన్నిధికి కదలందేముంది, దేవుని సన్నిధికి కరగందేమున్నదని అనిపించింది నాకు. అంటే భక్తిహీనులు అనుకుంటారు, అక్కడున్న కఠినాత్ములు దుర్మార్గులు యేసు ప్రభును సిలువ వేస్తూ వాళ్ళు అనుకున్నారు ఇక ఇదే చావు, దీంతోనే యేసు మాట ఇక భూమి మీద వినబడదు అనుకున్నారు వాళ్ళు, ఇది సమాప్తం అనుకున్నారు. యేసు ప్రభు కూడా గట్టిగా కేకేస్తాడు కదా, ఏమంటాడు, సమాప్తమైనది, ఇట్ ఇస్ ఫినిష్డ్ అంటే మరి వాళ్ళకేమర్థమైందో తెలియదు. యేసయ్యనే ఫినిష్ అయిపోయినాడు అనుకున్నాడేమో. అది ఇంత గర్విస్తున్న వేళలో, అహంకరిస్తున్న వేళలో మేము చూడు ఇంత గొప్ప మరి దైవ కుమారుడని వెలిసిన వాడు ఇప్పుడు చావగొట్టేసినాము, ఇప్పుడు సిలువకు మేము ఆహుతి చేసేసినాం, ఇదిగో వేలాడుతున్నాడు, చచ్చిపోయినాడు అని అనుకున్నారేమో. కానీ జరిగే ఈ కార్యాలన్నీ కూడా ఈ అద్భుతాలు, కల్వరిలో జరుగుతున్న అద్భుతాలకు వణికిపోయినారు వాళ్ళు. భూకంపాన్ని చూసి ఆశ్చర్యం వదిలిపెట్టండి, ఇక వాళ్ళు కుదిపేసినట్టు దేవుడు వాళ్ళు మిక్కిలి భయపడిపోయినారు అన్నమాట. అలాగూ మనము మన భక్తి జీవితంలో కూడా దేవుడు కొన్నిసార్లు మనల్ని కుదుపుతూ ఉంటాడు. ఆ యూదయ దేశమంతటా ఆ భూమి కంపించిందని చరిత్రకారులు అంటారు. ఎంటైర్ యూదయ వాజ్ షేకెన్ అంటే ఒకసారి కదిలింది. అంటే యేసయ్య రక్తం ఎంత పవిత్రమైంది కదా, ఆయన రక్తము భూమి మీద పడగానే ఇన్ని కార్యాల. ఆ రక్తము పవిత్రమైన రక్తం, మనం విమోచింపబడిన రక్తం. మేకల రక్తం కాదు, ఎడ్ల రక్తం కాదు, కోడెల రక్తం కాదు, గొర్రెల రక్తం కాదు, గువ్వల రక్తం కాదు. యేసయ్య రక్తం పవిత్రమైన, పరిశుద్ధమైన, నిష్కళంకమైన, పాపరహితమైన, పవిత్రమైన రక్తంతో మనం అందరం విమోచింపబడినాం. దేవునికి స్తోత్రం, చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. కాబట్టి సో ప్రెషియస్ బ్లడ్ దట్ ఫెల్ ఆన్ ద గ్రౌండ్. అంటే ఆ భూమి మీద పడినప్పుడు భూమి వణికింది, బండలు బద్దలైంది, దేవాలయం తెరచినింది, సమాధులు తెరవబడింది, పరిశుద్ధులు సమాధి నుండి లేచి వస్తున్నారు. అంటే ఇవన్నీ జరగడం అంటే దెర్ ఇస్ సో మచ్ పవర్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు రక్తంలో ఇంత శక్తి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ యూదే దేశం అంతా
కదిలిపోయింది. మరి నేను భావిస్తున్నాను, అంటే నాకు అంటే సాతాను వాడు అనుకున్నాడు సమాప్తం అయిపోయింది, యేసుప్రభు మరణంతోనే అంతమైపోయినాడు అని. కానీ యేసుప్రభు అలా కాదు, మరణంతో మరణపు ముళ్ళుని ఏం చేసినాడు, ఇరిచివేసినాడు. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ. అంటే మరణము ద్వారా మరణమును చంపినాడు. పాము కాటుకు పాము మరి విషమే యూజ్ చేస్తారట, వినమ్ ఆఫ్ స్నేక్. ఒక స్నేక్ బైట్ అయితే ఆ పాము మరి విషమే, ఆ విషానికి విరుగుడు మందంట. అలాగూ మరణాన్ని మరణంతో జయించినాడు మన ప్రభు. అందుకే మరణం అంటే మనకు భయం లేదు. చూడండి, ఆయన జీవాధిపతి, జీవాధిపతి ఈజ్ ఆథర్ ఆఫ్ లైఫ్. కానీ ఈజ్ పుట్ an end to death by dying. ఆ మరణం ద్వారానే మనకు పునరుద్ధానం. యేసుక్రీస్తు మరణం ద్వారా మనకు జీవం, మనకు జీవం. అంటే 3వ రోజు మరణాన్ని గెలిచి లేచినాడు. ఆ పునరుద్ధాన శక్తిని మనకిచ్చినాడు. అంటే మనం కూడా ప్రభునందు మరణించిన వారు అందుకే ధన్యులు. ఎందుకంటే అదొక నిద్ర మాత్రమేనంట. స్లెప్ట్ ఇన్ ద లార్డ్. చచ్చిపోయిన అన్నారు మనల్ని, ఏమంటారు మనల్ని, స్లెప్ట్ ఇన్. ప్రభునందు వారు ఏం చేస్తున్నారు, నిద్రిస్తున్నారు. అంటే నిద్రపోయిన వాళ్ళు అటే పోరు కదా, నిద్రపోయిన వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళా లేస్తారు. అలాగ మనం తిరిగి పునరుద్ధానము, తిరిగి జీవంలోకి మనం ప్రవేశిస్తున్నాం. అంటే ఇంత గొప్ప శిలువ కార్యం యొక్క విలువను ప్రతి విశ్వాసి మరి జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఆయన చివరి మాట పలికి ఆయన మరి ప్రాణము విడిచినాడు. అయితే భూమి ఎక్కడెక్కడ వణికింది. పరిశుద్ధ గ్రంథంలో చాలా కార్యాలు దేవుడు నాకు జ్ఞాపకం తెచ్చినాడు. అంటే ఈ యేసు ప్రభు యొక్క మహాశక్తి గురించి నేను ధ్యానించినాను. అప్పుడు కొలసీ పత్రిక 1వ అధ్యాయము మరి నాకు జ్ఞాపకానికి వచ్చింది. కొలసీ పత్రిక 1వ అధ్యాయం. అసలు దేవుడు, యేసు ఇవన్నీ మనం అంటాం, కానీ దాని శక్తి ఎంత ఉంటుందో కొన్నిసార్లు మనకి ఊహకు మించింది. అపోస్తలుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15 నుండి కొన్ని వచనాలు నేను చదువుతాను. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు కూడా నేను మరి ఒక పాప కొరకు ప్రార్థన చేసిన. ఎందుకంటే గర్భం తెరవబడలేదంటే నాకు కూడా దుఃఖమే, కానీ ప్రార్థన చేసినప్పుడు నాకు విశ్వాసం. ఎందుకంటే ఆయన సర్వ సృష్టికి ఆది సంపుతుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సృష్టికి ఆది సంపుతుడు. కలుగును గాక అంటే సర్వ ప్రపంచములు నిర్మాణం అయింది. లెట్ ఇట్ బి అనగానే అంతా వచ్చేసింది కదా భూమి. మరి సర్వ యావత్ మరి యూనివర్స్ హెస్ కమ్ టు ఎగ్జిస్టెన్స్ జస్ట్ బై హిస్ వర్డ్. అందుకే కనని స్త్రీలు ఎప్పుడు కూడా ఆశ కోల్పోవద్దు. నేను ఎప్పుడు గర్భము తెరవడాలని వచ్చే నాకు ఒకలాంటి చాలా బాధ కలుగుతుంది, దుఃఖం వస్తుంది వాళ్ళని చూస్తే. ఎందుకంటే అందరూ ఏ స్త్రీ అయినా కానీ అమ్మ అని అనిపించుకోవాలని ఉంటుంది కదా. మన స్త్రీ గుండెలో ఎంత దుఃఖం ఉంటుందో ఎవరికి అర్థం కాదు. నో వన్ క్యాన్ ఎస్టిమేట్ ద సారో ఎ వుమన్ హూ హెస్ నాట్ కన్సీవ్డ్ విల్ హ్యావ్ ఇన్ హర్ హార్ట్. అందుకే మనం తోటి విశ్వాసులను ప్రార్థన చేయాలి. అలాంటి వారి పేర్లు తీసుకొని ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఎందుకంటే ఆయన మరి అదృశ్య దేవుని స్వరూపి. యేసుప్రభు ఎవరు అంటే ఈజ్ ద లైక్ ఫార్మ్ ఆఫ్ గాడ్ హిమ్సెల్ఫ్ అన్నమాట, ఇన్కార్నేట్. దేవుడే ఆయన. దేవుడు ఎలా ఉంటాడంటే యేసుప్రభుని చూడాలి కదా. అంటే యేసుప్రభే దేవుని స్వరూపి. ఆయన అదృశ్య దేవుని స్వరూపే సర్వ సృష్టికి ఆది సంబోధుడు. రాయాలి ఇలాంటి నామాలను, ఆ సర్వ సృష్టికి ఆది సంబోధుడు. హెబ్రీ 11:11 నేను వాగ్దానం రాయమంట. చాలామంది రాయండి. ఎంతోమంది గర్భాలు తెరవబడింది. ఒక్కసారి మీరు చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. ఎంతోమంది. నేను హెబ్రీ 11:11 రాయి, కాన్సన్ట్రేట్ ఆన్ ద వర్డ్. అంటే షారాయి వయసు గతించినదైనను మృతతుల్యమైన దేహము స్త్రీ ధర్మం నిలిచిపోయినా మరి ఆమె తప్పకుండా దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచి ఆమె గర్భము దాల్చుటకు శక్తిహీనురాలైన విశ్వాసం ద్వారా ఏం పొందుకుందంట? శక్తి పొందుకుందంట. హల్లెలూయా చెప్దాం ఒకసారి. అంటే లేనివి ఉన్నట్టుగా పిలిచే దేవుడు. అందుకే ఇక్కడ మరి యేసుప్రభుని గురించి వివరణ పౌలు భక్తుడు చాలా బాగా చేస్తున్నాడు. అదృశ్య దేవుని స్వరూపి ఆయన. ఆయన ఆ సర్వ సృష్టికి ఆది సంపుతుడు. కొలసి 1:15 చదువుతున్నాను. ఏలైనగా ఆకాశమందు ఉన్నవన్నీ, భూమి మీద ఉన్నవన్నీ దృశ్యమైనవి గాను అదృశ్యమైనవి గాను
అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సమస్తమునకు ఆధారభూతుడు. నీకు ఏది కావాలంటే నువ్వు అడగాలంతే. అసలు మనం అడిగేది ఏ పడదండి, చాలా చిన్నది దేవుని ముందు. అన్ని చిన్న చిన్న ఉంటుంది. ఎందుకంటే మనకు వీ డోంట్ హ్యావ్ కెపాసిటీ టు ఆస్క్ బిగ్, డ్రీమ్ బిగ్. అంటే ఎంత దేవుడు ఇన్ఫినిట్ గాడ్ కదా. చూడండి ఆయన కార్యాలు ఎలాగున్నాయి కల్వరిలో, అద్భుతాలు చూస్తుంటే. ఇన్ఫినిట్ గాడ్ అంటే ఆది అంతం లేనివాడు. మనం ఏం అడుగుతాం ఈ 40 రోజుల్లో? ఏదో కొన్ని కార్యాలు రాసుకొని అడుగుతాం. దట్ ఇస్ నథింగ్ బిఫోర్ గాడ్. అసలు అది ఏమాత్రము కాని కార్యాలు. అంటే మనకు అది చాలా పెద్దగా అనిపిస్తుంది, కానీ మరి యేసు ప్రభు ఇంత శక్తిమంతుడు. మరి తప్పకుండా మీ జీవితాల్లో కార్యము జరుగుతుంది, నేనైతే నమ్ముతున్నాను. దేవుని స్తోత్రం. మరి అపోస్తల కార్యం 16:16 చూస్తే కూడా అంతా చీకటి. పౌలు శీలను బంధించి ఆ చెరసాల్లో వేసి దెబ్బలు కొట్టి దొమ్మిగా ప్రజలందరూ పడినారంట. ఇద్దరి మీద ప్రజలందరూ జనసమం పడితే ఎట్టుంటుందండి? చితికి చింతపండు అయి ఉండొచ్చు వాళ్ళ దేహాలన్నీ కూడా. అంటే కొట్టి కొట్టి వస్త్రహీనులుగా చేసి కొట్టి మరి వాళ్ళ మీద ఎంత బాధ చేసి, అంటే వాళ్ళని మరి చెరసాల్లో వేసి ఆకలి దప్పులతో కొట్టితేనే గుండెంతా కదిలిపోతుంది. చెమటల్లో నీరంతా డీహైడ్రేట్ అయిపోతారు. వాళ్ళకి నీళ్ళు తెచ్చిస్తారా? కొడుతుంటే అన్నం పెడతారా? వాళ్ళని తీసుకొని చెరసాల్లో వేసి, ఎందుకంటే యేసు నామం బోధించినారు అంతే. ఒక దయ్యం పట్టిన యవనస్త్రాలను బాగు చేస్తే చూడండి, మంచి చేసి మేలు చేసి భక్తులు ఎప్పుడు కూడా ఏమనుభవిస్తారు? కీడు అనుభవించడం. ఈ కీడు చూడండి, చెరసాల్లో వేసి. ఏముంది చెరసాల్లో? మరి ఆహారం ఉందా? వాళ్ళను ఆదుకునే వాళ్ళు ఉన్నారా? ఆప్యాయంగా మాట్లాడేవారు ఉన్నారా? ఎవరు లేరు. అయినా భక్తులు శ్రమలో ఏ విధంగా ఉంటారు? దేవుని చిత్తాన్నే నెరవేరుస్తారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే పాటలు పాడుతున్నారంట. అపొస్తలుల కార్యం 16:24 చదువుతున్నాను. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాల్లో వేసి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండి. శ్రమల్లో భక్తులు పాటలు పాడతారు. శ్రమల్లో మరి వారు కీర్తనలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. పౌలు శీలలు, ఖైదీలందరూ వింటున్నారు ఆ పాటలు. ఖైదీలకు ఒక హృదయాలు తెప్పరిల్తుంది అనమాట భక్తులు పాట పాడుతుంటే. అందుకే పాటలు పాడేది ఒక పెద్ద వరమే నన్ను అడిగితే. వాయిద్యాలు వాయించేది మరొక వరం. ప్రసంగం చేసేది ఒక వరం అయితే మరి ప్రతి పాట కూడా సందేశమే కదా. వీళ్ళు పాటలు పాడుతున్నారు, ఖైదీలు ఆ పాటల వచనాలన్నీ వింటున్నారేమో. ఖైదీలందరూ వింటున్నారు, ఖైదీలు వింటున్నారు. ఇంత బాధలు, ఇంత శరీరం అంతా గాయాలు, నొప్పి, ఆకలి దప్పులు విసర్జిస్తున్నారు. మనుషులంతా తృణీకరించిన వారు దొమ్మిగా పడి కొట్టినారు. నగ్నంగా వారిని తీసుకొచ్చి వస్త్రహీనులుగా చేసి, ఇప్పుడండి బట్టల మీద కొడితే ఒక తీరు ఉంటుంది, కానీ బట్టలు విప్పి కొడితే ఎట్టుంటుందండి? ఆ యొక్క చర్మం అంతా మరి ఊడిపోయిందేమో, రక్తం కారుతుందేమో. అయినా వారు ఆ శ్రమల్లో వారు ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తున్నారు. మనమైతే ఏం ప్రార్థన చేస్తాం? దేవా వాడు చచ్చిపోవాలా, నన్ను కొట్టినవాడు ఏం కావాలా? చచ్చిపోవాలా, వాడు పైకి రాకూడదు వాడు. కానీ భక్తులు అలా ప్రార్థన చేయరు. తండ్రి నేర్పించినాడు కదా, యేసయ్య మనకు నేర్పించినాడు. ఏది సిలువలో వేలాడుతూ కూడా ఏం నేర్పించినాడు? ఏం ప్రార్థన చేయమన్నాడు? శత్రువుల కొరకు, హింసించే వారి కొరకు. తండ్రి వీరేం చేస్తున్నారో తెలియదు, వీరిని క్షమి. వాళ్ళకి తెలియదా? వాళ్ళకైనా ఆయన మెస్సయ్య అని తెలియదు, దైవ కుమారుడు అనే అవగాహన లేదు అంతే. వాళ్ళకి తెలుసు వాళ్ళు కొడుతున్నారని తెలుసు, చస్తాడని తెలుసు. కానీ దైవ కుమారుడు దేవుని ఆజ్ఞను నెరవేర్చడానికి, తండ్రి ఆజ్ఞను నెరవేర్చడానికి వచ్చినాడని ఏం తెలియదు వాళ్ళకు. అందుకే ఇప్పుడు పౌలు శీలలు భక్తులు కొట్టిన వాళ్ళకి ఏం తెలుసు? కొట్టరా అంటే కొడతారు అంతే, ఆజ్ఞ ఇస్తారు, కొడతారు. అయితే వీళ్ళు ఈ శ్రమలో కూడా ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తున్నారు. ఏం ప్రార్థన చేసి ఉండొచ్చు అని నేను అనుకుంటాను. నేనంతా రీసెర్చ్గా చూస్తాను అన్నమాట వాక్యం. అయితే ఏం ప్రార్థన చేసి ఉండొచ్చు ఈ బాధలల్లా అంటే? ఏం చేసి ఉండొచ్చు? మీరేమనుకుంటున్నారు? అదే కొట్టిన వాళ్ళందరూ ఒకటేసారి చచ్చిపోవాలని, లేకుంటే మాకు సంఖ్యల నుండి విడుదల కావాలని, మేము మా గాయాలన్నీ మాన్పుమని, లేక మేము బయటికి పోయి ఇంతకుముందు సేవ చేసిన దానికంటే ఎక్కువగా సేవ చేయాలి. ఇలా ఉంటాయి మన ప్రార్థనలు. కానీ వీళ్ళైతే వాళ్ళని క్షమించి ప్రార్థన చేసి మంచి సమాధానంతో ఏం పాడుతున్నారు? పాటలు పాడుతున్నారు. పాటలు పాడినప్పుడు జరుగుతాయండి అద్భుతాలు.
మీరు దేవుని నియమాల్లో ఉంటే అద్భుతాలు మీ జీవితంలో కూడా జరుగుతుంది. భూకంపాలు వస్తాయి, అన్ని మంచి కొరకు జరుగుతుంది. దేవుని స్తోత్రం. అయితే వారు పాటలు పాడుతున్నారు, ఖైదీలు వింటున్నారు. అప్పుడు ఏమైంది? అకస్మాత్తుగా మహాభూకంపము కలిగింది. ఇక్కడ మహాభూకంపం కలిగింది అని మేలు కొరకే కలిగింది. మహాభూకంపం కలిగినందుకు చెరసాల పునాదులు ఏమైంది? అదిరింది. వెంటనే తలుపులన్నీ తెరుచుకున్నవి, అందరి బంధకములు ఊడింది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మేలు కొరకు కొన్ని భూకంపాలు కలుగుతాయి మన జీవితంలో కూడా. నా జీవితంలో కలిగిన భూకంపం మనందరి మేలు నిమిత్తమే జరిగింది, మీ అందరి మేలు నిమిత్తమే జరిగింది. దేవుని స్తోత్రం. మరి సర్వలోకానికి సువార్త అందించడానికి జరిగింది. లేకుంటే నేను ఈ మార్గంలో రావడం అసాధ్యం, టోటలీ ఇంపాసిబుల్. నేను ఎందుకు వస్తాను ఈ మార్గంలో? నాకు మరి దేవుడు మరి భూకంపం కలగజేసినాడు, కుమార్తెను తీసేసినాడు. అప్పుడు కదా నేను దేవుని తట్టు తిరిగిన తర్వాత దేవుడు నన్ను సేవకు పిలుచుకున్నాడు. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడుగా ఇన్ని సంవత్సరాలు నడిపించినాడు. దేవుని స్తోత్రం. మరి నా జీవితంలో జరిగిన భూకంపం మేలు కొరకైందా, కీడు కొరకైందా? మనందరికీ మేలైంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ ఇక్కడ భూకంపం కలిగింది అంటే నాకు అనిపిస్తుంది ప్రతి భూకంపం ఒక కారణం ఉంటుందని. ఇక్కడ భూకంపం కలిగింది మేలు కొరకు. ఇక్కడ భూకంపం కలిగింది. ఆ శతాధిపతి, ఆ దుర్మార్గులు, ఆ కఠినులు, ఆ సైనికులంతా ఒక్కసారి ఊగిపోయినారు అన్నమాట. అందుకొరకు ఒకసారి చప్పట్లు కొడదామా? అంటే దేవుడు దుర్మార్గులకు పాఠం నేర్పించడానికి కూడా దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చింది. వాళ్ళప్పుడు ఆశ్చర్యము, నిజముగా దైవ కుమారుడు. శతాధిపతి ఏమంటున్నాడు? ట్రూలీ హీస్ ద సన్ ఆఫ్ గాడ్. నిజముగా ఇతను దైవ కుమారుడు అంటున్నాడు. అన్యుడు. ఇంత ఇప్పుడు 100 మందికి ఆజ్ఞ ఇచ్చేవాడు ఎట్లుంటాడని నాకు అనిపిస్తుంది. ఒక పెద్ద క్రూరంగా మంచి పెద్ద పర్సనాలిటీ, మరి రఫ్ మేనర్స్ అట్లుంటేనే కదా పని చేయాల్సింది. అయితే అంత కఠినుడు, అంత బలాఢ్యుడు అంటున్నాడు. అధికారి, అన్యుడు అంటున్నాడు. నిజముగా ఇతడు ఎవరు? దేవుని కుమారుడు. హల్లెలూయా. అయితే భూకంపాలు పరిశుద్ధ గ్రంథంలో, క్రొత్త నిబంధనలో, పాత నిబంధనలో కలిగింది. నేను ఒకసారి అటు ఇటు చూసినప్పుడు నిజమే మరి ప్రభు ఆది అదృశ్య దేవుని స్వరూపి, ఆయన సృష్టి యావత్తుకు ఆది సంభూతుడు. అంటే ప్రకృతి మీద కూడా అతనికి, దేవునికి అధికారం, అంటే దైవకుమారుడైన యేసుక్రీస్తుకు అధికారం ఉంది ప్రకృతి మీద. వారు దోణిలో పోతున్నప్పుడు మహా గొప్ప గాలి, పెను తుఫాను, దోణి మరి కిందికి మీదికి అటు ఇటు పడుతున్నప్పుడు, అలల చేత కొట్టబడినప్పుడు శిష్యులు భయపడి ఒక్కసారి అంటారు, ప్రభువా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? దేవునికి మన మీద చింత లేదా? చింత ఉంది. ఆయన ఉన్న దోణి ఎప్పుడు మునగదు. కానీ మన భయం అన్నమాట, మన కలవరం అది. అయితే చింత లేదంటే ఒక్కసారి యేసయ్య లేచి గాలిని చూచి ఏం చేసినాడట? గద్దించగానే అది అణిగి మిక్కిలి మళ్ళీ సముద్ర పొంగి ఏమైంది? అణిగిపోయింది. అంటే యావత్ సృష్టి మీద కూడా యేసు ప్రభువుకు అధికారం ఉన్నది. అంటే మనం అనుకుంటాం కేవలం మానవుల కొరకే, కానీ ఎంటైర్ క్రియేషన్ ఈజ్ హ్యావింగ్ ఎ హోల్డ్, ఈజ్ హ్యావింగ్ ఎ గ్రిప్ ఓవర్ ఎవ్రీథింగ్. అంటే అట్ హిస్ వర్డ్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు ట్రెంబుల్. పర్వతములే బోర్ల దోసేవాడంట, భూమిని కంపింపజేసేవాడంట, మహాభూకంపం కలుగజేసేవాడు. అంటే ఇవన్నీ కూడా ప్రకృతిలో కలిగే ఈ మార్పులు చేర్పులు ఇవన్నీ కూడా చూడండి. సునామీ వస్తే ఎంతమంది చచ్చిపోతున్నారు, మరి ఫ్లడ్స్ వస్తే ఎంతమంది చచ్చిపోతున్నారు. అడవిలో ఫైర్స్ ద్వారా, అంటే అగ్ని అడవుల్లో రాజపెట్టి, అంటే అది అగ్ని, ఫైర్ ఇన్ ద విల్డర్నెస్. అమెరికా దేశం అంతా కూడా, నార్త్ కేరళ ఇక్కడంతా కూడా, కాలిఫోర్నియా ఇక్కడంతా చూస్తే వైల్డ్ ఫైర్ చేత ఎంత దుమారం, ఎంత నష్టం కలిగింది. అంటే వీ ట్రస్ట్ ఏ గాడ్ హూ హ్యాస్ అథారిటీ ఓవర్ ఎవ్రీథింగ్ అనమాట. మీరు ప్రార్థన చేసేటప్పుడు నువ్వేదో మరి అంటే మొక్కుతారు కదా, ఇట్లా ఈ ఆపద వచ్చింది, ఇది చేస్తే చాలు దేవా, ఇంకా నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, ఇది ఒక్కటి చేసినావంటే నేను ఎప్పుడు నీకు మరి స్తోత్రం చెల్లిస్తాను. అయ్యా అన్నీ చేస్తాడు నీ పట్ల, ఒక్కటి చేస్తావు, చిన్న కార్యం ఎందుకు అడుగుతున్నావు? గొప్ప కార్యాలు తమ దేవుని ఎరుగు వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దే దట్ నో దేర్ గాడ్ షల్ డూ ఎక్స్ప్లాయిట్స్ బికాస్ హీ హ్యాస్ అథారిటీ ఓవర్ ఎవ్రీథింగ్. అంటే పరలోకంలోను భూలోకంలోనూ నాకు సర్వాధికారం ఇవ్వబడింది. చూడండి, వాళ్ళు ఇదంటారు. నేను ఆలోచిస్తుంటే ఐ వాజ్ ఎంజాయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఏంటంటే మరి దేవుని చేత ఏర్పాటైన మోషే మీద తిరుగుబాటు చేసినారు. వాళ్ళు ఎవరు? కోరహు, దాతాను, అభిరామ్. వీళ్ళు తిరుగుబాటు చేసినారు. తిరుగుబాటు చేసి, నువ్వే పొందుకున్నావా దేవుని మాట? నీకే ఉందా అభిషేకం? మాకు లేదా? నీ మాట మేమెందుకు వినాలి?
చూడండి, అలాంటి మాట్లాడినప్పుడు భూమి నెరవిడిచి ఈ ఎదురాడే వారిని ఏం చేసింది? వారి కుటుంబాలు కూడా అని వాక్యంలో ఉంది. ఆ సంఖ్యాకాండం 16వ అధ్యాయము 30వ వచనం ఒకసారి మీకు గుర్తు చేస్తాను. సంఖ్యాకాండం నంబర్స్ 16th చాప్టర్. కోరహు కుమారులను ఏ విధంగా భూమి నెరవేర్చి మింగివేసింది. సంఖ్యాకాండం 16వ అధ్యాయం. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించడం వలన వారు ప్రాణములతో పాతాళంలో కూలినట్లు భూమి తన నోరు తెరిచి వారిని వారికి కలిగిన సమస్తమును మృంగివేసిన వారు యెహోవాను అలక్ష్యం చేసిరని మీకు తెలియనని. అంటే టు షో హిజ్ వర్క్స్, అంటే టు ఎగ్జిబిట్ గాడ్స్ పవర్, టు డెమాన్స్ట్రేట్ ద ఇమ్మెన్స్ పవర్ ఆఫ్ గాడ్. సమ్ థింగ్స్ విల్ హ్యాపెన్ ఇన్ నేచర్ అని మరి నేను అర్థం చేసుకున్నాను. దేవుడు తన శక్తిని, తన మరి బాహుళ్యాన్ని, తన పరాక్రమం చూపెట్టడానికి, తన ఉగ్రతను కొన్నిసార్లు మరి మానవుల మీద కుమ్మరించగలడు. ఆ రోజు అలాగే జరిగింది సిలువ కార్యం కల్వరిలో. ఇట్ వాజ్ ఎ సూపర్ న్యాచురల్ ఈవెంట్. అంటే మానవాతీతమైన, ఏ మనుషునికి అసాధ్యం కాని కార్యం చేస్తాడు. మనం శత్రువుల నిమిత్తం ప్రార్థన చేస్తాం. యేసుప్రభువు అంటాడు, మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి, అంతే అన్నాడు. అదే చేయాలి, అంతే. దానికి జవదాటొద్దు మీరు. అప్పుడు పగ తీర్చడం ఎవరి పని అవుతుంది? దేవుని పని అవుతుంది. మీరు దేవుడు చేసే పనులు ఇట్లాగూ నేను చేస్తాను, నేను నీకంటే మంచిగా చేస్తాను, నేనే దంతాను లేని వాళ్ళని తీసుకున్నావు అంటే నీవే అణిగిపోతావు. కానీ యేసయ్య చెప్పిన ఫార్ములా, నీ శత్రువులను నువ్వు ఏం చేయి? ప్రేమించు. నిన్ను హింసించే వారికి కొరకు ఏం చేయి? ప్రార్థన. యేసు ప్రభు సిలువలో చేసినాడా లేదా? చెప్పింది చేసినాడా లేదా? చెప్పి చేయకుండా ఉంటాడా? యేసయ్యనే చెప్పినాడు ఆ మాట. సిలువలో చూడండి, అక్షరాల అది నెరవేర్చినాడు. హీ స్పీక్స్ అండ్ హీ డస్. కొందరు చెప్తారు కానీ ఏ మాటలు చెయ్యరు. కానీ యేసయ్య అలా కాదు, పవిత్రుడు, ఆయన పరిశుద్ధుడు. చెప్పినట్టే చేసినాడు. సిలువలో వేలాడుతూ, తండ్రి వీరేమి చేయించున్నారో తెలియదు, వీరిని క్షమించు. అలాగంటున్నామా మనం? ఊరికే వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచనలు మనకంటే నేను కాదు. ఐఎమ్ సారీ, ఐ వోంట్ ఇంక్లూడ్ మై సెల్ఫ్. ఐ గో బై ద వర్డ్ ఆఫ్ గాడ్. నన్ను ఎవరికి ఈడ్ చేసినా అసలు స్లేట్ క్లీన్ పెట్టుకుంటాను నేను. ఎందుకంటే నా ఇంజిన్ ఎందుకు పాడు చేసుకోవాలి నేను? వాళ్ళ గురించి ఆలోచి, వీళ్ళ గురించి చాలా చెత్తపుట్టి కాదు నా మైండ్. ఐ హ్యావ్ టు డూ గ్రేట్ థింగ్స్ ఫర్ ద లార్డ్. నేను దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలి. దర్శనం కలిగిన స్త్రీని, నాకు ఇవన్నీ నాతో పని లేదు. అస్సలు డిలీట్ బటన్ కొట్టేస్తాను నేను. డిలీట్ అనగానే మొత్తం మాయమైపోతుంది. మళ్ళీ వాళ్ళ కొరకు మంచి ప్రార్థన చేస్తాను. మళ్ళీ ఎప్పుడైనా కనబడితే ప్రైజ్ ద లార్డ్, బాగున్నారా, నువ్వు నన్ను బాగా గాయపరిచినావు, అయినా కానీ నేను ప్రైజ్ ద లార్డ్ చెప్తా. ఎందుకంటే నాకు గుర్తులేదు నువ్వు చేసింది. నేను నా నొప్పి ఏమో కూడా గాయం మాన్పేసినాడు. దేవుని స్తోత్రం. క్యాన్ యూ ఫర్గివ్ యువర్ ఎనిమీస్ ఇన్ దిస్ సిల్వ ధ్యానాలు, ఈ మెడిటేషన్స్ ఆన్ ద క్రాస్? మీ బంధువులతో సమాధానంగా ఉండగలుగుతున్నారా? మీ ఇంటిలో మీ భర్త లేక మీ భార్యతోటి ఎలాగున్నారు మీరు? అంటే నేను ఎందుకు మీకు ఐఎమ్ ప్రొజెక్టింగ్ ఏ మైటీ వారియర్ అన్నమాట. గొప్ప పరాక్రమశాలి అయిన దేవుని మీకు పరిచయం చేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హీ విల్ ఫైట్ యువర్ బ్యాటిల్స్. హీ విల్ ప్రూవ్ హిజ్ మెటల్. He will prove his worth. అందుకే హ్యావ్ ఎ స్ట్రెచ్డ్ మైండ్ టు ఫర్గివ్ యువర్ ఎనిమీస్. బంధువులతో ఎప్పుడు కూడా మనం పెనుగులాడొద్దు, ఎప్పుడు ఫైట్ చేయొద్దు. ప్రేమించాలి, వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకంటే ప్రతి బాంధవ్యం ఎవరిచ్చినారు? దేవుడిచ్చిన బంధం అది. ఇప్పుడు తెగొట్టుకోవద్దు, ఎప్పుడు తెగొట్టుకోవద్దు. నేను ఎప్పుడు ఫైట్ చేయను మా బంధువులతోటి. ఎందుకంటే దేవుడిచ్చిన బంధం అది. అబ్బో, దొరుకుతుందా? అందరికి ఉంటుందా బాంధవ్యం? భార్య భర్త అంటే దేవుడిచ్చిన బంధం అది. పిల్లలంటే దేవుడిచ్చిన బంధం అది. తోటి విశ్వాసులు అంటే దేవుడిచ్చిన బంధం అది. వై షుడ్ ఐ బ్రేక్ ఇట్? ఐ షుడ్ హ్యావ్ ఇట్. ఐ షుడ్ బి ఇంక్రీజింగ్ ఇన్ నంబర్స్. నేను సంఖ్యలో విస్తరించాలి. నేనెందుకు తెగొట్టుకోవాలన్నీ? కొట్టుకొని ఎప్పుడు. ఎందుకంటే యేసయ్య మాట బంగారు మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు ప్రార్థన చేయండి, నాకు యేసయ్య మాటలు మరి వల్లించాలి, యేసయ్య మాటలన్నిటి మీద ప్రసంగం చేయాలని ఆశపడుతున్నాను. ఈ సిలువ ధ్యానంలో చేయాలనుకున్నాను. తర్వాత నా రూట్ మారింది. ప్రార్థన చేస్తుంటే మరి సిలువ కార్యములని, సిలువ అద్భుతాలని, మరి వ్యక్తిగత సిలువని, ఇవన్నీ కొత్త కొత్త ప్రసంగాలు నాకు దేవుడు ఇస్తున్నాడు. అది మీ అందరి ప్రార్థన దేవుడు వింటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గాడ్ ఈజ్ హియరింగ్ యువర్ ప్రేయర్ అండ్ టర్నింగ్ మై స్టెప్స్. నాకు అది దేవుడు ఒక్కొక్కటి బయలుపరుస్తున్నాడు. దేవుడు మేము అత్యధికంగా దీవించును గాక. ఎందుకంటే నేనేం చెప్తున్నానంటే చూడండి, సృష్టి యావత్తు మీద ఆ సృష్టికర్తకు ఎంత అధికారం ఉన్నది. దైవకుమారుడు శిలువలో పటుబాధలు పడుతున్నప్పుడు మరి కలిగిన అద్భుతాలు చూస్తే ఎంత వింతగా అనిపిస్తుంది. ఆ దేశమంతటా చీకటి గమ్మేది. 12 గంటల నుండి 3 గంటల వరకు చిమ్మ చీకటి, కటిక చీకటి.
అది చూస్తున్నారు ఈ అన్యులు, ఈ అక్రమస్తులంతా చూస్తున్నారు. కొట్టినవారు, తిట్టినవారు, సిలివేసిన వారు, బల్లెంతో పొడిచిన వారు, ముళ్ళ మాకుటం వేసిన వారు, చాటతో కొరడా దెబ్బలు కొట్టినవారు అంతా విర్రవీగుతున్నారు కదా. వాళ్ళు మరి చిందులు దొక్కుతున్నారు అనమాట. అంతా పెద్ద కార్యం చేసినామని అంత మరి ఉన్నప్పుడే భూమి ఏమైంది? వణికింది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. భూమి వణికింది. అంటే భక్తిహీనులను వణికించడానికి దేవునికి ఎంతసేపు పడుతుంది? అందుకే ప్రార్థనా శక్తి చాలా గొప్పది. ద పవర్ ఆఫ్ ప్రేయర్. మీకు విరోధులు ఇలాగ ఉన్నారు, మిమ్మను మరి సిలువ అయితే వేయలేరు కానీ అంటే బాధలు పెడుతూ ఉంటారు. నేను అంటున్నాను కదా, యేసు ప్రభు మోసిన సిలువ సార్వత్రికమైన సిలువ. 6 గంటలు అంటే ఉదయం 9 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు 6 గంటలు వేలాడు. మనమేమో జీవితాంతం మోయాలి సిలువ. 6 గంటలు కాదు ఇది. నన్ను వెంబడించువాడు తను తాను ఉపేక్షించుకొని ప్రతి దినం అంటే నీ చివరి రోజు వరకు అన్నమాట, టిల్ యువర్ లాస్ట్ డే కౌంట్. ఇది వ్యక్తిగత సిలువ. మోస్తూనే ఉండాలి. అంటే అది మోయడానికి ప్రతి దినము నిన్ను నీవు ఉపేక్షించుకొని ప్రతి దినం. అది దేవుని సిలువ అంటారు. దేవుని సిలువ కాదు, నీ సిలువ. దేవుని సిలువ దేవుడు మోసినాడు, యేసయ్య మోసినాడు. నీ సిలువ. లూకా సువార్త 9:23 బాగా చదివి కంటపాట నేర్చుకోండి. ఎవడైనాను నన్ను వెంబడింపకోరిన యెడల వాడు తను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము. ఎవరి సిలువ? తన సిలువ. తన సిలువ ఎత్తుకొని ముందుకు నడవాలి, ప్రభువును వెంబడించాలి. అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయను గాక. ఆమేన్. చిన్న శ్రమ రాగానే పెద్ద మూతి ముడుపు, అలుగడం, తల్లిగారింటికి పారిపోయడం. పురుషులైతే బట్టలు ధరించి ఇంటికి వెళ్ళిపోతారు. మీరందరూ బాధలు చెప్తారు కదా, వెంటనే నా మీదకి వస్తాయి ఆ బాధలని. మళ్ళీ ప్రభువుని ప్రార్థించి మీ అందరి కొరకు, ఎందుకంటే అట్టి స్పిరిట్ ఉంటేనే మేము మీ కొరకు ప్రేమతో ప్రార్థన చేయగలం. ప్రార్థన అంటే పాటనా ఏంటి? కాదు కదా. ప్రార్థన అంటే అదే దుఃఖంతో మీ కొరకు ఏం చేయాలి? విజ్ఞాపన చేయాలి. ఆ యవనస్తురాలు 25 ఏళ్ళు ఉంటుంది, ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఎంత మురిసిపోయిందో వాళ్ళిద్దరూ. మరి సంఘానికి వచ్చినప్పుడు ఆ దృశ్యం ఇంకా నాకు కనులకు గట్టినట్టుంది. ఇద్దరు అన్యుని పెళ్లి చేసుకుంది. క్రైస్తవుడు కాదు, అన్యుని ప్రేమించి. ఈ పిల్ల పుట్టు క్రైస్తవురాలు. వేరే వాళ్ళ విషయం చెప్తే ఎంత చెవులు నిక్కబడుకొని ఉంటారు కదా మీరు. నెక్స్ట్ ఏం జరిగింది, నెక్స్ట్ ఏం జరిగింది చెప్తాను వినండి. అయితే అది దేవుని వాక్యం ఇలా వింటే ఎంత బాగుంటుంది. వాక్యం కూడా ఇలా వినాలి. అయితే ఏమైందంటే ఆమె పెళ్లి చేసుకున్నది కానీ పాప కూడా పుట్టింది. వాడు ఉద్యోగం పోయినట్టే పోయినాడు కానీ పత్తలేడు. అమ్మా పోయి 25 రోజులైంది, ఇంకా రాలేదు నా భర్త. ఎక్కడ పోయినాడో తెలియదమ్మా. ఏమి ఫోన్ లేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందమ్మా. నా పాప డాడీ 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 నాకు డాడీ కావాలని ఏడుస్తుందమ్మంటే నాకు ఒక్కసారి ఎంత దుఃఖం వచ్చిందంటే వెంటనే ప్రార్థన చేసినాను పాప కొరకు. అంటే చూడండి మరి ఎంత బాధ. ఇలాంటి కార్యాలు జీవితంలో జరిగినప్పుడు అదొక భూకంపం ఆమె జీవితంలో. నువ్వు కదిలింది అనమాట. అంటే ఎంత మురిపంగా చక్కగా నేను పెళ్ళంటే 100 ఏళ్ల పంట అనుకుంది కానీ అంత ఆశలన్నీ ఏమైనాయి? అడిగే ఆశలు. కానీ ప్రార్థన చేద్దాం మనం. అమ్మాయి కొరకు తిరిగి భర్త రావాలని ప్రార్థన చేద్దాం. పరస్త్రీతో వెళ్ళిపోయినాడని అంటుంది. అయితే ఏదేమైనా గాడ్ కెన్ డూ వండర్స్. ప్రార్థన చేసినప్పుడు మనం ఇలాంటి కార్యాల కొరకు మనం దేవుని దగ్గర విజ్ఞాపన చేసినప్పుడు ఆయన ఊహించని కార్యం చేస్తాడు. దేవుని స్తోత్రం. ఒక భూకంపం అంటే భూమి కదిలిందని ఇంత ఆశ్చర్యం, ఇంత విస్మయం, ఇంత భయం అయితే దేవుడు చేసే కార్యాలు ఎలాగుంటాయి? దేవుడు చేసిన అద్భుతాలు అంటే మనం వివరించలేము, వర్ణించలేము. అందుకే అంటాడు మీరు అడిగేదానికంటే నేను ఎక్కువ ఇస్తాను. మీరు అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే నేను అత్యధికంగా శక్తి గల దేవుడు. అయితే ఏలియా మన వంటి స్వభావం గలవాడే. చూడండి, ప్రకృతి మీద అధికారం అంటే దేవుని రూపంలో మనం ఉన్నాం కాబట్టి వీ హ్యావ్ ద సేమ్ పవర్ ఇన్ అస్. మన విశ్వాసంతో అది మరి వాడితే అలాగే జరుగుతుంది. ఏలియా మన వంటి స్వభావం గలవాడని యాకోబు పత్రిక 5:17 ఉంది కదా. ఆయనను వర్షింపకూడదు అంటే వర్షం రాలేదంట. తిరిగి వర్షం పడాలంటే తిరిగి 3.5 సంవత్సరాలు వర్షం పడదు. అంటే ఎంత శక్తి! నీతిమంతుల ప్రార్థన మనపూర్వకమైనదై బహు బలము గలదై ఉంటుంది. హల్లెలూయా. బహుబలం గలదన్నమాట. యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. నేను కొంతమంది మరి నాకు సహకారులు వస్తారు. ఇంటి నుండి గడప నుండి అడుగు పెట్టి 10 నిమిషాలు అవుతుంది ఇక్కడ చేరేలో. 10 నిమిషాలు, ఒక్క నిమిషం నేను పోయాను. 10 నిమిషాలు కూడా ప్రార్థన చేస్తాను. ఐ నో ద పవర్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన చేస్తానే ఒకటి ఇక్కడ దిగినాక ఆమెనంట. ఎందుకంటే
మనం యథార్థంగా దేవుని బిడ్డలుగా ఉండి మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రతి ప్రార్థనకు దేవుడే ఇస్తాడు, జవాబిస్తాడు. హల్లెలూయా. గాడ్ విల్ ఆన్సర్ యువర్ ప్రేయర్. నీతిమంతుల ప్రార్థన మనపూర్వకమైనదై బహుబలం గలదై ఉంటుంది. అంటే యెహోషువ 10వ అధ్యాయం 12వ వచనంలో యెహోషువ అంటాడు, సూర్యుడా నువ్వు ఇక్కడ నిలువు అంటే నిలిచిపోయినాడంట, చంద్రుడా నువ్వు అక్కడ నిలువుంటే అక్కడ నిలిచిపోయినాడంట. యుద్ధము గెలిచినారంట. అంటే సూర్యచంద్రుల మీద కూడా మానవునికి ఇంత అధికారం దేవుడు ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ నామము దేవుని ధరించిన వారికి ఇంత శక్తి, దేవుని కలిగిన వారికి ఇంత శక్తి. ఆనాడు యేసు ప్రభువును అలాగూ సిలువలో బ్రేలాడ చేస్తూ బాధలు పెట్టినప్పుడు భూమి కుడెంట్ టాలరేట్ అనమాట. ఎర్త్ షక్. భక్సింగ్ గారు మరణించినప్పుడు నేను విట్నెస్ చేసినాను. అది ఏంటంటే ఆకాశంలో ఒక చిహ్నం వచ్చింది, ఏంటంటే ఒక రౌండ్గా ఒక రెయిన్బో లాగా వచ్చింది. అందరం మేము చూసినాం, ఏంటిది భక్తుడు మరణించినప్పుడు ఇదేంటి చిహ్నం. మా నాన్నగారు ప్రభు నందు నిద్రించిన పెద్ద వర్షం, అది అసలు ఎండాకాలం, ఇదేంటి వర్షం పడుతుంది ఏంటి అంటే డెఫినెట్లీ ద నేచర్ విల్ రెస్పాండ్. ప్రకృతి కూడా దేవుని బిడ్డలకు స్పందిస్తుంది. కొన్నిసార్లు నువ్వు చాలా విలపిస్తున్నప్పుడు దేవుడు ఏదో సూచన నీకు చూపెడతాడు. అంటే గాడ్ లవ్స్ యూ, గాడ్ కేర్స్ ఫర్ యూ అండ్ హీజ్ ఏ వెంజ్ఫుల్ గాడ్. చూడండి, ఇప్పుడు మనము ఆయన అరచేతిలో చిక్కబడినామని, ఆయన రూపంలో ఉన్నామని, ఆయనకు విధేయులమైనామని, ఆయన దర్శనాన్ని నెరవేరుస్తున్నాం, ఆయన బిడ్డలము వాక్యం చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, సహవాసం కలిగి ఉన్నామంటే హీ కేర్స్ ఫర్ అస్. చూడండి, యేసయ్య వేలాడుతుంటే దేవుడు ఆ భూమినే కుదిపేసినాడంటే గాడ్ లవ్స్ హిస్ సన్ సో మచ్. అంటే ఉగ్రతనే కదా అది. భూమి కుదిపి ఆ శతాధిపతి, ఆ సైనికులు, ఆ కావలి వారు వీళ్ళందరూ గడగడ వణికిపోయినారంటే అది మరి గాడ్ కెన్ డూ ఎనీథింగ్ ఇఫ్ యూ బిలీవ్, యూ ప్రైజ్ గాడ్. హల్లెలూయా. దేవుడు ఏదైనా చేయగలడండి మీ పట్ల. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంతైనా చేయగలడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక నాకు వాక్యం ఒకటి గుర్తొచ్చింది. ఈ భూమి వణికిందని ధ్యానిస్తున్నప్పుడు కీర్తన భాగం ఒకసారి చూద్దాం. కీర్తన 18. దేవుడు అన్నప్పుడు చాలా తక్కువగా అనుకోవద్దు. హూ ఇస్ గాడ్ అండ్ హూ ఆర్ యూ. 18వ కీర్తన 16వ వచనం. ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొని మహాజలరాశులలో నుండి తీసెను. బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను. హల్లెలూయా. నో వన్ ఈజ్ మోర్ మైటియర్ దాన్ గాడ్. నో వన్ ఈజ్ పవర్ఫుల్ దాన్ గాడ్. దేవుడే నీ పక్షం అందుంటే నీకు విరోధి ఎవడు. అంటే నాకు అనిపిస్తుంది ఆ సిలువ ఆ వేలాడము తండ్రి మరి దృష్టిస్తున్నాడు అనమాట. కేర్స్ ఫర్ హిస్ సన్ జీసస్. ఆ విరోధులు ఎదురాడే వారి పొగరు అణిచివేసినాడు కదా అనిపించింది నాకు. అధికారుల పొగరు ఏం చేస్తాడట ఆయన? అణిచివేస్తాడు. హల్లెలూయా. ఒక తల్లి ఒకసారి నా దగ్గరకు వచ్చి చెప్తుందనమాట, అమ్మ మీరు ఎప్పుడు నామం రాయమంటారు కాబట్టి నా కొడుకుని రాస్తున్నాడు. 5th క్లాస్ వాడు, 5th కూడా కాదనుకుంటాం. వాళ్ళ అమ్మ బయటికి పోయి ఆడొద్దు, వేరే వాళ్ళతో ఆడొద్దు, నీ హోంవర్క్ చేసుకోవాలంటే 1-2 కొట్టిందంట. వీడు పోయి రాస్తున్నాడంట. అధికారుల పొగరు అణిచివాడు. అయితే ఆమె భయపడి ఆ బుక్ తీసుకొచ్చింది నా దగ్గర. అమ్మాయి నా కొడుకు చూడు అధికారుల పొగరు అణిచివాడని రాస్తున్నాడు అని. అంటే చిన్న పిల్లలు కూడా ఇవన్నీ వింటూ ఉంటారు కదా. అయితే దేవుడు తన బిడ్డల పక్షంలో ఇంత రోషం కలిగి ఉంటాడు. గాడ్ ఇస్ ఎ జెలస్ గాడ్. ఎంత రోషం గల దేవుడు, ఎన్ని కార్యాలు చేస్తాడు. ఇంకొక కార్యం ఇక్కడ చూడండి, 15వ వచనం చదవండి. ద ఫ్యూరీ ఆఫ్ గాడ్. యెహోవా నీ నాసికారంధ్రముల ఊపిరిని నీవు వడిగా విడవగా నీ గద్దింపునకు ప్రవాహముల అడుగు భాగములు కనబడను, భూమి పునాదులు బయలుపరచబడను. చప్పట్లు కొట్టి దేవుని ఒక్కసారి హుమ్ అని అంటే చాలంట దేవుడు భూమి పునాదులు కనబడిపోతుందంట. తన నాసికారంధ్రముల ఊపిరి ఆయన వడిగా విడవగా ఆయన గద్దింపునకు ప్రవాహముల అడుగు భాగములు కనబడిన, భూమి పునాదులు బయలుపడెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి భూమి వణికెను అనే అంశం మీద మనము ధ్యానిస్తూ ఉన్నాం. అంటే భక్తులకు శ్రమ కలిగినప్పుడు దేవుడు ఊరకుండడని మనము గమనించాలి. అందుకే దేవునికి ఎవరి మీద తన ఉగ్రత చూపెడతాడంటే తిరిగి మీకు ఆ జవాబు అదే నేను ఇవ్వాలి. దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. తన ఉగ్రత ఎవరి మీద మండుతూ ఉంటుందంటే నమ్మని వారి పట్ల. నమ్మిన వాడు రక్షణ పొందును, నమ్మని వానికి ఏం కలుగుతుంది?
అందుకే మనం ప్రార్థన చేయాలి. నీవు కూడా సిద్ధపాటుతో ఉండాలి. నమ్మిన వానికి రక్షణ, నమ్మని వానికే శిక్ష. చూడండి, భూమి వణికింది. ఎందుకంటే తప్పకుండా వీరికి బెదురన్నమాట. దే రిజెక్టెడ్ ద సన్ ఆఫ్ గాడ్. వారు యేసు దేవుడని గమనించడం లేదు. తృణీకారం పొందుతున్నాడు ప్రభు దైవ కుమారుడై ఉండి. అందుకే భూమి వణికింది. అయితే యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనంలో, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు. కుమారుడైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, మరణమే చూస్తాడు వాడు. 2 మరణాలు రక్షింపబడని వారికి: భౌతిక మరణం, శారీరక మరణం, ఆత్మ మరణం. అందుకే ఎందుకు వాడు విధేయుడు కాడు, వాడు యేసుక్రీస్తు దేవుడని నమ్మడు. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవం చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి. ఇది చాలా భయకంపితమైన మాట. ఐ డోంట్ బిలీవ్ జీసస్ అంటే దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉంది అని అర్థం. గాడ్స్ రాత్ ఈజ్ రెస్టింగ్ అపాన్ దట్ ఫెలో హూ ఈజ్ నాట్ ట్రస్టింగ్ గాడ్, జీసస్. కుమారుని యందు విశ్వాసం వస్తేనే నిత్య జీవం, ఇటర్నల్ లైఫ్. ఇక నీకే బెంగ లేదు. కానీ కుమారుని యందు నువ్వు విశ్వాసం ఉంచగా ఈ దుర్మార్గులు చేసే పని చేసావంటే దేవుని యొక్క ఉగ్రత నీ మీద నిలిచి ఉంటుంది. రాత్ ఆఫ్ గాడ్ విల్ రెస్ట్ ఆన్ యూ అని అర్థం. ఈ వాక్యం ఎప్పుడు కూడా మీరు మర్చిపోకూడదు. అక్కడక్కడ భూకంపములు, కరువులు, కాటకాలు, సునామీలు, వరదలు, ఇవన్నిటితో కూడా బుద్ధి రాలేదు మనవులకు. యేసు దేవుడు అంటే నమ్మడం లేదు. ప్రతిరోజు యేసు ప్రభు నమ్మిన వారు కూడా సిలువేస్తున్నారు బహాటంగా, చేసిన తప్పు మళ్ళా చేస్తూ. ఆయన గాయాలన్నీ రెచ్చగొడుతున్నారు. వాళ్ళ మీద ఇంకింత ఉగ్రత ఉంటుందని నేను అనుకున్నాను. నువ్వు చేసిన తప్పే చేసి పాప క్షమాపణ పొందిన తర్వాత, యేసు రక్తమందు విమోచింపబడిన తర్వాత, కడగబడిన పంది మరి బురదలో తొర్లినట్టు, కుక్క తన వాంతికి తిరిగినట్లు ఇలాగు చేస్తూ ఉంటే కృప లభిస్తుందని మోసపోతే వాట్ విల్ బీ యువర్ ఫేట్, అవర్ ఫేట్? అందుకే మనము దైవ భయం కలిగి ఉండాలి. నేను ఎప్పుడు కదలనని అనుకుంటాడట భక్తుడు కూడా అనుకుంటాడట. నేను ఎప్పుడు కదలనని అనుకుంటాను, భక్తుడు కూడా దేవుని భయంతో ఉండాలి. అందుకే భయభక్తులు ద్వంద్వపదం, అది ట్విన్ వర్డ్. భయభక్తులు, భయం ఉండాలా, భక్తి ఉండాలి. ఇవి 2 విడదీయరాదు. కొందరు కుట్టి భక్తి ఉంటుంది, దేవుని భయం బొత్తిగా ఉండదు. అలా కాదు, కొందరు కుట్టి భయమే ఉంటుంది, భక్తి లేదు. కానీ 2 ఉండాలి, సమపాళ్లలో ఉండాలి. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ మిక్స్చర్. భయము, భక్తి. దేవుని యందు అతడు భయభక్తులు గలవాడై ఉండెను అంటే దేవుని యందు భయం ఉన్నది, భక్తి ఉంది. ఈ ప్రస్తుత కార్యాలన్నీ చూసినప్పుడు ప్రపంచం అంతా వణికిపోతుంది. భూమి మాత్రం కాదు కదలేదు. భూకంపం వస్తే భూమి కదులుతుంది, కానీ ప్రపంచం అంతా, ద ఎంటైర్ ఎకానమీ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ షేకింగ్. మనకు చింత లేదా? కరోనా వచ్చినా కానీ భయపడరు కదా చాలామంది, వాళ్ళకి భయం లేదు. అంటే ఇదంతా ఎందుకు జరుగుతుంది? మానవుడు దేవుని యందు భయభక్తులు కలిగి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి నిత్య జీవానికి వారసుడు కావాలి. అందుకే సిలువ తట్టు నిదానించి చూడాలంట. అసలు 40 రోజులు కాదు సిలువ తట్టు చూడడం. నీవు ప్రతి నిమిషం సిలువ ధ్యానం ఉండాలి. నీ మధ్యలో ముద్ర ఉండాలి. సిలువ, యేసయ్య సిలువ మీద వేలాడే ఆ దృశ్యం, పునరుద్ధానుడైన దృశ్యం కూడా ఉండాలి. అందుకే నేను ఎప్పుడు ఆశపడతా, 40 రోజులైనాక ఇంకో 40 రోజులు పునరుద్ధానం గురించి చెప్తే బాగుండు కదా అని. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, గాడ్ ఈజ్ ఓమ్నిపోటెంట్ గాడ్, సర్వశక్తి గల దేవుడై ఉన్నాడు. మనం ఎప్పుడు కూడా దేవునికి కోపం పుట్టించే పనులు చేయొద్దు. దేవుడు ప్రేమామయుడు, ప్రేమాస్వరూపి, దీర్ఘశాంతుడు, కృపామయుడు, మరి కరుణ గలవాడు అని చెప్పి యేసు ప్రభువును అంత చులకగా తీసుకున్నారు జనాలు, అంత సిలువకి ఎక్కించి. అంటే దేవుని ప్రణాళిక. అయినా వారు దుర్మార్గ పనులు చేస్తున్నారని, వారు మరి దేవుని ఉగ్రత వారి మీద నిలుస్తుందని వారు ఏం గమనించలేదు. అందుకే ప్రభు క్షమాపణ అడిగినాడు వారి కొరకు. వీరు ఏం చేస్తున్నారో తెలియదు వాళ్ళకి, దే డోంట్ నో వాట్ ఈస్ ట్రూత్. సత్యం అనగా ఏమి అంటాడు. ఈ సిలువకు సంబంధించిన పాత్రనే. యేసు ప్రభు మరి సిలువ వేయబడినప్పుడు ఆ రాణువ వారు, ఆ సైనికులు, ఆ కావలివారు, ఆ శతాధిపతి, వారంతా అన్యులు, ప్రభువును నమ్మని వారు క్రూరంగా యేసు ప్రభువును హింసిస్తున్న వేళ భూమి వణికింది. దేవుని స్తోత్రం. రేపు మనం బండలు
బద్దలాయననే గురించి కూడా ధ్యానిద్దాం. అందరూ ఒకసారి లేచిన పడితే ప్రార్థన చేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువును మరి అంగీకరించని వారు దేవుని వాక్యం వింటున్న కొలది హృదయాన్ని కఠినం చేసుకోకుండా మరి ప్రభువుకు తమ హృదయాలు సమర్పించాలని ఒక పాట పాడుతుండగా మీలో దేవుడే కార్యం చేయాలని నేను ప్రార్థిస్తున్నాను. కల్వరిలో జరిగిన అద్భుతాలు మనం ధ్యానిస్తున్నాము. దేశమంతటా చీకటి కమ్మెను. యేసు ప్రభు తన ప్రాణాలు విడుస్తున్నాడు. నేను దప్పికొనుచున్నాను 5వ మాట. సమాప్తమాయను 6వ మాట. తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను 7వ మాట. ఈ మాట పలికి ఆయన మరణించినాడు. కానీ జరిగిన అద్భుతాలే మనం ధ్యానిస్తున్నాము. దేవునికి స్తోత్రం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మహాపరిశుద్ధుడా, నీ గొప్ప నామంలో నీకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా జీవితాలు ఎంత ధన్యకరం నిన్ను అంగీకరిస్తే, నిన్ను రక్షకునిగా మేము ఆరాధిస్తే, మేము మా హృదయంలో చేర్చుకుంటే ఎంత ధన్యకరం. నిత్య జీవంలోకి మేము ప్రవేశిస్తాం. అవును ప్రభువా, నిన్ను అంగీకరించిన వాడు నిత్య జీవానికి వారసుడు. నిన్ను అంగీకరింపని వాని జీవితంలో దేవుని ఉగ్రత వాడు అనుభవిస్తాడని యోహాను 3:36 ద్వారా మాతో మాట్లాడినారు. నీవు నీ సిలువలో ప్రాణం అర్పిస్తూ ఉండగా తండ్రి, ఆ ఘోర దుర్మార్గులు నిన్ను పటు బాధకు హింసలకు గురి చేస్తున్నారు. ఎంత నిర్దయగా నిన్ను కొడుతున్నారు నాయన, ఎంత ఉపద్రవం కలుగజేస్తున్నారు తండ్రి. అనే దేవుడు తన ఉగ్రతను, తన కోపాన్ని వ్యక్తపరుస్తున్నాడు. దేశమంతటా చీకటి, ఆ యూదయ దేశమంతటా చిమ్మ చీకటి అయిపోయింది. దేవాలయపు తెర పైనుండి క్రిందికి నడిమికి 2గా చినిగిందని నిన్నటి రోజు మేము ధ్యానించినాం. ఈరోజు భూమి వణికిందని. అవును ప్రభా, భూమి వణుకుతుంది. వెన్ యూ గెట్ యాంగ్రీ, ద రాత్ ఆఫ్ గాడ్ విల్ మేక్ ద ఎర్త్ షేక్ లార్డ్. అవును, నేను ఎన్నడూ కదలని భక్తిహీనుడు అనుకుంటున్నాడు. భూమిని కదిలించిన దేవుడు, పర్వతాలని కలిగించిన దేవుడు, భూమిని నెరవేర్చినప్పుడు భక్తిహీనులు దాంట్లో పడిపోయినారు కుటుంబాలతో సహా అని మేము వాక్యం నుండి నేర్చుకున్నాం. అయినా మరి భక్తులైతే పాట పాడినప్పుడు మహాభూకంపం కలిగి అన్ని ఆశీర్వాదకరమైన కార్యాలే జరిగింది. ఆనాడు పౌలు శీలలు పాటలు పాడి ప్రార్థన చేస్తున్నప్పుడు ఖైదీలు వింటున్నారు. మహాభూకంపం కలిగింది, కానీ గొప్ప మేలు కలిగింది. అందరి బంధకాలు ఊడిపోయింది. అయినా చెరసాల పునాదులు అదిరింది, తలుపులన్నీ తెరుచుకుంది. బంధకంలో ఉండేవారికి అందరికీ విడుదల కలిగింది. నాయన నీకు స్తోత్రం. కాబట్టి నువ్వు సర్వ సృష్టికి ఆది సంభూతుడవని, సర్వము నీ వశంలో ఉందని, సర్వశక్తుడవని, మాట చేత సమస్తం కలుగజేసే దేవుడవని, నీ భక్తుల పట్ల రోషం కలిగి ఉంటావని నాయనా, మా పని కేవలం ఇతరుల కొరకు విజ్ఞాపన చేయడం, ప్రేమించడం, హింసించే వారిని కూడా మేము క్షమించి వారి కొరకు విజ్ఞాపన చేయడం అనే గొప్ప మాదిరి మాకు సిలువలో చూపెట్టినందుకు నిన్ను స్తుతిస్తున్నాను. ఈ ప్రజల పక్షమున యుద్ధములు చేసే దేవుడు, పగ తీర్చడం నీ పని ప్రభువా. నీకు స్తోత్రం స్తోత్రం. కొన్ని జీవితాలను కుదిపోయి నువ్వు వారిని చక్కని మార్గంలో నడిపించే గొప్ప దేవుడు తండ్రి. వ్రేళ్ల మటుకు కుదిపబోతున్నావు తండ్రి. అవును ప్రభువా, నీకు స్తోత్రం. ఎంత కఠినం, ఎంత దుర్మార్గం, ఎంత మరి తండ్రి అక్రమం చేసేవారిని ప్రభు వారు అలాగే ఉంటాం. మా క్షేమస్థితిని ఎవడు చెరపలేడు, మేము ఇలాగే ఉంటాం, మేము ఎన్నడూ కదల్చబడం అనే వారిని కూడా ఒక్క ఊపు ఊపినప్పుడు నాయనా మరి వారు తెలుసుకుంటారు దేవుని మహిమ. నానాడు ఆ శతాధిపతి, ఆ కామలివారు, ఆ సైనికుల రాణువారు అంతా భయపడిపోయినారు, విస్మయం పొందినారు. భూమి వణికినప్పుడు వారు గజగజలాడిపోతున్నారు. భూమి మాత్రం కాదు, తిరుగుబాటు చేసిన వారందరూ కూడా వణికిపోతున్నారు. చచ్చిన వారి వలె పడినారని చరిత్రకారులు అంటున్నారు. అవును ప్రభు, నీ మహిమ ఎదుట ఎవడు నిలవగలడు? నీ కోపం ఎదుట ఎవరు నిలవగలరు నాయన? భయభక్తులతో నిన్ను సేవించడానికి, భయభక్తులతో నిన్ను ఆరాధించడానికి, భయభక్తులతో నిన్ను నమ్మడానికి, రక్షణ పొందడానికి, నిత్య జీవానికి వారసులవుటకు మాకు సహాయము దయచేయమని, ఆ నమ్మిక మా అందరిలో, ఇంకా రక్షణ లేని వారిలో పుట్టించమని, ఈ సిలువ ధ్యాన దినాల్లో అనేకులు ప్రభు తట్టు తిరగాలని యేసు ఉన్నతమైన నామంలో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చేతులెత్తి గట్టిగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహాయము, సహవాసము, సన్నిధి, సంతోషం మనతో సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి.
1 కొరింథీ 1:18 యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19వ తారీఖు నుండి మార్చి 29వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చు. జూమ్ మీటింగ్ ID 9550504718 పాస్కోడ్ 7777. గమనిక, రామ్ నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ